వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఈ రోజు మల్కా కొమరయ్య నేను టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తపస్సు యూనియన్ టీచర్స్ యూనియన్ బలపరిచిన అభ్యర్థిని నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు టీచర్స్కు చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు డిఏలు రావట్లేదు, 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. తర్వాత వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పేమెంట్ చేయట్లేదు. వాళ్ళకు మన సర్టిఫికెట్స్ ఇస్తారు, అంటే రిటైర్మెంట్ ఇమ్మీడియట్గా ఇచ్చే బకాయిలను మన బాండ్స్ లాగా 2029లో ఎన్క్యాష్ చేసుకునే విధంగా బాండ్స్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళకు క్యాజువల్ లీవ్స్ పేమెంట్ లేదు. తర్వాత పిఆర్సీ టైం టు టైం ఇంప్లిమెంట్ కావట్లేదు. తర్వాత హెల్త్ కార్డ్స్ లేవు. వాళ్ళకి ఎవరైనా అన్ఫార్చునేట్గా ఏమన్నా హెల్త్ ఖరాబ్ అయితే వీళ్ళు ప్రతి ఎంప్లాయీకి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నార్మల్ ఎంప్లాయీస్ కూడా హెల్త్ స్కీమ్స్ ఇచ్చారు. ఈవెన్ 70 ఏళ్ళ పైబడిన ప్రతి ఎంప్లాయీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇచ్చారు. తర్వాత కస్తూర్బా స్కూల్స్కు చాలా అధ్వానంగా ఉంది. వాళ్ళని కాంట్రాక్ట్ లేబర్గా ఎంప్లాయ్ చేసుకొని 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళు రిటైర్డ్ కూడా అయిపోతారు. వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళ పొజిషన్ చాలా అధ్వానంగా ఉంది. వాళ్ళకు మినిమం స్కేల్స్ ఇమ్మీడియట్గా ఇప్పియాలి. దాని కొరకు నేను తిరిగి ఫైట్ చేసి ఇమ్మీడియట్గా సాధించాలి. అంటే అందరు ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసేది కస్తూరిబా స్కూల్స్. మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళకు కూడా హెల్త్ స్కీమ్ లేదు. వాళ్ళకు ఓవర్ టైం చేపిస్తూ ఉన్నారు, ఓవర్ టైం బిల్స్ పే చేయట్లేదు. తర్వాత వాళ్ళకు సరైన స్టాఫ్ లేదు, ఎక్స్ట్రా వర్క్ చేపిస్తున్నారు. వాళ్ళకు టైమింగ్ ఎక్కువ చేపిస్తున్నారు. తర్వాత ఎక్స్ట్రా డేస్ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే సఫిషియెంట్గా వాళ్ళకు మ్యాన్ పవర్ లేక, టీచర్స్ లేక వాళ్ళకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా నాణ్యమైన విద్య కొరకు నేను కృషి చేస్తాను. మన స్టేట్లో విద్యా విధానము, ఎడ్యుకేషన్ సెక్టరు చాలా బ్యాక్వర్డ్ అయిపోయింది. చాలా ఒక 6 ఇండస్ట్రీ స్టేట్కి వచ్చింది ఇప్పుడు. కాబట్టి టీచర్స్ వాళ్ళు ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసి వాళ్ళను ఫ్రీగా ఉంచితే వాళ్ళు మంచి పాఠాలు చెప్పి మంచి పౌరులను తయారు చేసి మన దేశం మంచిగా ఒక మంచి డెవలప్డ్ కంట్రీగా కావాలంటే మన విద్యార్థులు బాగా చదువుకొని ముందుకు రావాలి. దాని కొరకు వాళ్ళకు చదువు సరిగా లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, టీచర్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక చాలా సఫర్ అవుతూ ఉన్నారు. కాబట్టి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఇన్కమ్ ట్యాక్స్లో 12 lakhs వరకు బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. అది ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఎప్పుడు చేయలేదు. మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 lakhs ఉన్న లిమిట్ను 12.75 వరకు పోయింది మొత్తం కలిసి. అది వన్ ఆఫ్ ది బిగ్ బెనిఫిట్. ఈ 2020 ఎన్ఈపీ పాలసీ ఇంప్లిమెంట్ అయితే మనకు ఈ ఉన్న సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. మన ఒక్క గవర్నమెంటే ఇంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. మన ఆంధ్ర గవర్నమెంటు, కర్ణాటక గవర్నమెంటు, బీజేపీ గవర్నమెంట్ రూల్డ్ స్టేట్స్ అన్నిటి కూడా ఇంప్లిమెంట్ అయినాయి. కాబట్టి ఇమ్మీడియట్గా దాని మీద కూడా ఫైట్ చేసి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వస్తే కొంతవరకు సమస్యలు యూనిఫామ్ అయిపోతాయి. తర్వాత ఈ స్కూల్స్ అన్నీ కూడా ఒక అంబ్రెల్లా కింద నడపకుండా డిఫరెంట్ మేనేజ్మెంట్ కింద నడుపుతూ డిఫరెంట్గా ట్రీట్ చేస్తూ ఉంటారు. దాంతో కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. మన టీచర్ అందరికీ కూడా వాళ్ళు మేధావులు, వాళ్ళనే మనం కష్టపెడుతున్నాము. అసలు సొసైటీలో టీచర్స్ అనే వాళ్ళ వల్లనే మనం అందరం చదువుకొని ఈ స్టేజ్కి వచ్చాము. కాబట్టి వాళ్ళందరికీ చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా నేను ప్రయత్నం చేసి ట్రై చేసి సార్ట్అవుట్ చేయడానికి చేస్తాను. మన టీచర్స్ మేధావులు ఆలోచించి ఉన్న క్యాండిడేట్స్లో అందరికీ ఇంతకుముందు ఛాన్స్ ఇచ్చారు. ఈసారి నాకు ఛాన్స్ ఇచ్చి గెలిపిస్తారని నేను వాళ్ళ వెంటనే నేను ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ చేస్తాను. ఇంకోటి ఓపీఎస్ సిపిఎస్ అనే ఒక స్కీము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ ఇచ్చింది. మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమని. అప్పుడు మన గవర్నమెంట్
సిపిఎస్ స్కీమ్ కింద సెలెక్ట్ చేశారు. ఆ సిపిఎస్ స్కీమ్ వచ్చినప్పటి నుంచి అందరికీ 2004 తర్వాత ప్రతి మన రిక్రూట్ అయిన టీచర్కు ఈ వాళ్ళ పెన్షన్ స్కీమ్ పోయింది. దానివల్ల అందరూ ఎఫెక్ట్ అయిపోయారు. కాబట్టి అది కూడా ఆ సిపిఎస్ స్కీమ్ కింద కూడా నేను ఫైట్ చేసి గెలిచి కొట్టాడుతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.